హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా? సాయం చేసిన వాళ్ళను, అన్నం పెట్టిన వాళ్ళను, దారి చూపిన వాళ్ళను, కష్టంలో అండగా నిలిచిన వాళ్ళను మరచిపోవద్దు. మనది అని రాసిపెట్టి ఉంటే అది ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మన దగ్గరికే వస్తుంది. అది మనిషి అయినా వస్తువైనా. బాధ లేకుంటే సంతోషానికి విలువే ఉండదు. కోరుకున్నవన్నీ దొరికిపోతుంటే పైవాడి అవసరం ఎవ్వరికీ ఉండదు. మంచి పుస్తకం, మంచి మనిషి అంత త్వరగా అర్థం కారు, లోతుగా చదవాల్సిందే. గౌరవం అంటే అధికారాన్ని చూసి లేచి నిలబడటం కాదు, వ్యక్తిత్వం చూసి చేతులెత్తి నమస్కరించడం. కుటుంబం అంటే చెట్టు వంటిది. ఎవరికి వారు వేరువేరు కొమ్మల్లా పెరిగినా మూలాలు మాత్రం ఒక్కటే. నీతి నిజాయితీతో బతికే బతుకులో రాజసం ఉంటుంది. ఎందుకంటే ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మరీ ముఖ్యంగా ఎవరికి భజన చేయాల్సిన అవసరం లేదు. అదొక రాజసం అంతే. అలా బతకాలంటే చాలా దమ్ము, ధైర్యం ఉండాలి. బురదలో ఉన్నప్పటికీ కలువలు పవిత్రమైనవే. విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే. జీవిస్తున్న స్థలాన్ని, అలాగే చుట్టూ ఉన్న జనాన్ని బట్టి ఎవ్వరిని అంచనా వేయకండి. మనల్ని గౌరవించే వారిని వెతుక్కుంటూ అయినా వెళ్ళొచ్చు, కానీ మనల్ని పట్టించుకోని వారి వైపు వెనక్కి తిరిగి కూడా చూడకూడదు. కొన్ని మార్చుకోవాలి, కొన్ని మర్చిపోవాలి, కొన్ని వద్దనుకోవాలి, కొన్ని వదిలేయాలి. అప్పుడే మనశ్శాంతి దొరుకుతుంది. కొందరి వైఖరిని నీవు మార్చలేవు, అందుకే అలా మార్చాలనే ప్రయత్నం చెయ్యకు. మార్చాలనే ప్రయత్నం కంటే నువ్వు వారితో మెలిగే విధానం మార్చుకో, లేదా వారికి దూరంగా ఉండడం నేర్చుకో. గొంతు పెంచడం కాదు, నీ మాట విలువ పెంచుకో. వాన చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు. నీ అసూయ ఇతరులను కొంత ఇబ్బంది పెట్టవచ్చునేమో, కానీ నిన్ను మాత్రం నిలువునా దహిస్తుంది. నువ్వెంత బిజీగా ఉన్నా నీకోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారని మరచిపోవద్దు. కనీసం నిద్రపోయే ముందైనా ఒక్కసారి పలకరించు, వాళ్ళు సంబరపడిపోతారు. కష్టంలో ఉన్నప్పుడు బంధం భరోసాగా ఉండాలి, కానీ ఆ బంధమే కష్టానికి కారణమైతే బతుకు బలహీనమైపోతుంది. మనుషులలో మార్పు అనేది చాలా సహజం. ఎలా మారాలి అన్నది వివేకం చెబుతుంది. ఎప్పుడు మారాలి అన్నది అనుభవం చెబుతుంది. అసలు ఎందుకు మారాలి అన్నది అవసరం చెబుతుంది. గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు, కానీ వర్షంలో నిలబడే అవకాశం కల్పిస్తుంది. అలాగే దేవుడు సమస్యలను పరిష్కరించలేకపోవచ్చు, కానీ సమస్యలను ఎదుర్కొనే ధైర్యం ఇస్తాడు. కొన్నిసార్లు రేపు అనేది చాలా భారంగా ఉంటుంది. మోయగలవా అని ప్రశ్నిస్తుంది. ఏదో ధైర్యం మూట కట్టుకొని ముందుకు నడవాల్సిందే. ఆత్మవిశ్వాసంతో అడుగెయ్యాల్సిందే. అంతే జీవితం. నీ జీవితంలో నిన్నుగా అభిమానించి ఇష్టపడే వాళ్ళని ఎప్పటికీ దూరం చేసుకోకు. ఎందుకంటే అలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. అందరికీ ఆ అదృష్టం ఉండదు. సాయం చేసే అంత ధనం లేకపోయినా కానీ ఒకరికి గాయం చేసేంత గుణం మాత్రం ఉండకూడదు.
డబ్బులో ఏ సంతోషం లేదు, కానీ సంతోషాన్ని ఇచ్చే ప్రతి దాని వెనుక డబ్బుంది. అబద్ధంలో ఉన్న భయం కంటే నిజంలో ఉన్న ధైర్యం గొప్పది. తప్పుడు మార్గంలో ఉండే ఆనందం కన్నా నిజాయితీలో ఉండే గర్వం గొప్పది. నిజాయితీగా ఉండడం ఒక యుద్ధం లాంటిది. యుద్ధంలో ఒంటరిగా నిలవడం ఎంత కష్టమో, ఈ రోజుల్లో సమాజంలో నిజాయితీగా ఉండడం కూడా అంతే కష్టం. అయినా నిజాయితీగానే ఉందాం. మన జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నా సరే, మన ఇష్టాలని కష్టాలని పంచుకోవడానికి భగవంతుడు సృష్టించిన అద్భుతమైన అనుబంధమే స్నేహం. సమస్య అనే కలుపు మొక్కలు జీవితం అనే పొలంలో పెరుగుతూనే ఉంటాయి. అలాగని పొలం వదిలి వెళ్ళగలమా? కలుపు మొక్కలను తప్పిస్తూ జీవించాలి అంతే. నీ తప్పు లేకున్నా సరే, కొన్ని సందర్భాలలో నలుగురిలో నువ్వు మాట పడవలసి వచ్చినప్పుడు మౌనంగా భరించు. మాటలతో బాధ పెట్టిన వారే నిన్ను వెతుక్కుంటూ వచ్చి క్షమాపణ చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది. జీవితంలో సుఖం వెంట దుఃఖం, బాధ వెంట బాధ్యత ఉంటాయి. ఒకరు బాధపడితే ఇంకొకరు ఓదార్చే వాళ్ళు ఉంటారు. ఒక్కోసారి ఉండకపోవచ్చు. జీవితం ఎప్పుడూ ఆగిపోదు. అర్ధరాత్రి ఉదయించే ఆలోచనలు, పొద్దున్నే ప్రశ్నించే సమస్యలు, పగలు అంతా పరిగెత్తే ఆశలు, గడిచిపోతున్నాయి రోజులు. బాగుండటం అంటే బాధలు లేకుండా ఉండటం కాదు. మనకు ఎన్ని బాధలు ఉన్నా అవి చెప్పుకోవడానికి మనకంటూ కొందరిని సంపాదించుకోవడం. కొన్ని బంధాలు అంతే, మనల్ని చాలా ప్రేమించినట్టు అనిపిస్తాయి. కానీ వారికి కావలసిన వాళ్ళు దొరికినప్పుడు మనల్ని వదిలి వెళ్ళిపోతారు. ఆవేశం అబద్ధాన్ని నమ్ముతుంది, ద్వేషం నిజాన్ని నమ్ముతుంది. ఒక్కసారి ఆలోచించి చూడు, ఏది నిజమో ఏది అబద్ధమో నీకే తెలుస్తుంది. ఎండిన చెట్టుకు నిప్పు పెడితే అడవి మొత్తాన్ని కాల్చినట్టుగా ఒక తప్పుడు నిర్ణయం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. చెప్పేవాళ్ళు లేక చెడిపోవడం అనేది దురదృష్టం. చెప్పేవాళ్ళు ఉండి కూడా చెడిపోవడం అనేది మూర్ఖత్వం. ఏ పని అయినా అలవాటుగా అధికంగా చేయడం వల్ల అది వ్యసనంగా మారుతుంది. ఒక్కసారి మనిషి వ్యసనంలోకి ప్రవేశిస్తే ప్రశాంతత కరువవుతుంది. ఈ సమాజంలో మోసం చేయడం తెలివి అయ్యింది, జ్ఞానం పంచడం అమాయకత్వమైంది, నిజాయితీగా బ్రతకడం తెలివి తక్కువతనమైంది. గొడవ పడకుండా ఉండే రిలేషన్ కంటే ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే రిలేషన్ దొరకడం గొప్ప వరం. మీకు ఎవరూ ఏం సహాయం చేయడం లేదని బాధపడకండి. కొన్నిసార్లు వాళ్ళు ఏ సహాయం చేయకపోవడమే మీకు చేసే పెద్ద సహాయం. మీకు ఒక విషయంలో పూర్తి అవగాహన లేకపోతే మీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మంచిది కాదు. విషయ పరిజ్ఞానం పెంచుకున్న తరువాత మాట్లాడితే మంచిది. మనుషుల స్వభావం రెండు రకాలు మాత్రమే. అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడుతారు, అవసరం తీరినప్పుడు తేలులా కుట్టి మాట్లాడుతారు. ఈ భూమి మీద జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు కూడా శాశ్వతం కాదు. అందుకే
జీవితంలో ప్రతి క్షణాన్ని ఆనందంతో జీవించు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.